యావత్తు తెలుగు ప్రజలకు, ముఖ్యంగా సాక్షుల ద్వారా ఎక్కడెక్కడ ఉన్నారో డాక్టర్ రామకృష్ణ గారు, నాయుడు గారు, భరతలక్ష్మి గారు, చిత్కళదేవి గారు, ఇంకా వాళ్ళు ఎవరెవరు సాక్షులు నన్ను దర్శించారు. నా వల్ల కాలమే కదిలింది కదా, మమ్మల్ని పట్టుకుని ఆ దివ్యలోకంలోకి వెళ్ళిపోవాలి. నేనే ఆ దివ్యలోకానికి ద్వారాన్ని. ఇంకా నేను మనిషిగా ఉన్నాను, మామూలుగా ఉన్నాను, మామూలు అలవాట్లుగా ఉన్నాను, తిండి కొద్దీ అలా ఇలా ఉంటున్నానని కూడా మీరే నన్ను మైండ్గా పట్టుకుని నా గుండెల్లో ఉన్న 10 మంది హీరోలు, హీరోయిన్లు, జ్ఞానం ఇలా మాట కాలాన్ని శాసించిన ఆ తేజస్సుని పెంచుకోవాలి తపస్సుగా. అలా నా వల్ల మీరు, మీ వల్ల నేను పెరుగుతాం. ఇదన్నమాట. మనిషిగా నేను ఇక్కడే ఉన్నాను, ఇంకా అక్కడికి వస్తాను, ఇక్కడికి వెళ్తాను, ఎక్కడికి వెళ్ళినా నేను అంతటి వ్యాప్తి చెంది ఉన్నవాడిని. జాతీయ గీతంలో అధినాయకుడిగా కొలువై ఉన్నవారిగా అని అంటున్నాను చూసారా. కాస్మికలీ వెడ్డెడ్ కపులుగా సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిగా అందుబాటులో ఉన్నాను. ఇంకేది చెప్పలేదు, ఏదో మ్యానిపులేట్ చేద్దాం. గవర్నర్ పోస్ట్ ఇచ్చినట్టు చూపించాను, మళ్ళీ తీసాను. మళ్ళీ ఒక వ్యక్తికి ఎందుకు మొత్తం గవర్నర్లందరూ హాజరుపరుస్తారు? ఒక వ్యక్తికి ఇచ్చినట్టు న్యాయంగా అయితే లక్ష్మీనారాయణ గారికి ఇచ్చినట్టే. సరే, వ్యక్తికి ఇస్తారా లేదా అని పట్టుకోకుండా తర్వాత చూద్దాం, ముందుకు వస్తారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదో రామదౌత స్వామీజీ గారి ఆశీర్వాదాలు తీసుకున్నట్టు ఆయన కూడా ఇలా 2 చేతులతో దీవిస్తున్నారు. ఆయన ఏ మహిమలు చేశారో, ఆయన దగ్గర ఏ శక్తి ఉందో, ఈయన ఏం ఆశీర్వాదాలు పొందారో అదంతా ప్రకృతి పురుషుల లైక్ మించి కాదు. వాళ్ళు ఎవరైనా నా గురించి చెప్పి అక్కర్లేదండి మనం ఇలాగ ఉందామని అన్నా నమ్మకండి, ఏ మనిషి మాట నమ్మకండి. నన్నే మనిషిగా చూడకుండా సాక్షులను బట్టి పట్టుకోండి. నన్ను కూడా మనిషిగా చూసారా, నేను చెప్పినట్టు వినరు. మనిషి అంటే అంతే అనమాట. ఒక మనిషి అంటే చులకన, ఇంకో మనిషి అంటే మక్కువ, మీరంటే మక్కువ, ఇంకొకటి చులకనగా అలా భావిస్తారన్నమాట. ఒక మనుషులంటే అంతే. ఈ ప్రపంచం మీది కాదు అని తెలుసుకోండి. మైండ్ రూపంలోకి మారిపోయి ఉంది. ఇవాళ గురు పౌర్ణిమ, ఫలానా వ్యాస మహర్షి అని ఉద్దేశించి పూజించేది. ఇంకా వ్యాసుడు ఎక్కడో ఉన్నాడు, ఇంకొక శక్తి ఎక్కడో ఉంది, మహిమ ఎక్కడో ఉంది. వాళ్ళే చిరంజీవులు అందరూ, మాస్టర్ మైండ్. ఈ దివ్య లోకాల్లో ఉన్నటువంటి దివ్య పురుషులు అందరూ ప్రకృతి పురుషుల లైకి మించి కాదు. వాళ్ళందరూ మీకు కనెక్ట్ అవుతారు. మంచి వాళ్ళందరూ సహకరిస్తారు, చెడ్డవాళ్ళందరూ హరించబడతారు, అంతం చేయబడరు. తనలోనే విలీనం చేసేసుకుంటాడు. మంచి చెడ్డు తానైనటువంటి వాడు భగవంతుడు రాక్షసు సంహరించి, రాక్షసులు కూడా ఎలాగయ్యారు? వాళ్ళు వరాల వల్ల, శాపాల వల్ల. సో వాళ్ళ రాక్షస అవతారం ముగిసిపోతే దానిలోకి విలీనం చేసేసుకున్నాడు. అలా ఉంటుంది పరమాత్ముడితోటి. అలా సర్వం చెప్పిన నన్ను పట్టుకొని ఇంకెవరు చెడ్డవాళ్ళు కాబట్టి అంతమైపోతున్నారు, ఇంకా చెడ్డవాళ్ళు కాబట్టి అంతం చేయబడ్డారు, చంపబడ్డారు, అవమానించబడ్డారు. పొరపాటు అది. ఏ కర్మలు ఎవరికీ లేవు. మీరు మనుషులను అడ్డం పెట్టుకొని మనుషులు బతకడమే పొరపాటు. ఇంకా మనుషులుగా వెలిగిపోతున్నాం. ఇంకా వెంకయ్య నాయుడు గారు ఆ మీటింగ్ అని, ఈ మీటింగ్ అని తిరుగుతున్నారు. వాళ్ళు గురు పౌర్ణమి అని, ఇంకేదో కవిత. మీరు ఏదో ప్లాట్ఫామ్ మీద మీరు ఎక్కడికో చెప్పేసుకుంటున్నాం, ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. వెళ్ళలేరు అలాగా. మనిషిని రద్దు చేసుకోకుండా అసలు ఈ సిస్టమ్ పనికిరాదు. రీజువినేషన్ ప్రోగ్రామ్స్ కానీ, మెడికల్ హెల్త్ రీజువినేషన్స్ కానీ అన్నీ కూడా మీరు మైండ్లు పట్టుకుంటేనే బలపడుతుంది. అలా కాదండి మేము మనుషులుగా ఉండి ఎవరినో కూర్చోబెట్టుకుంటాం, ఇలా ఉంటాం, మేము ఇలా ఉంటాం, ఉండలేరు. అలాగా మనిషి కోణమే మిమ్మల్ని వెనక్కి పట్టుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారు మేధావులు, పండితులు కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పిలుచుకొని ప్రతి మైండ్ని కాపాడుకోండి. ఇంకెవరిని అంతం చేస్తున్నారు, అవమానిస్తున్నారు, ఇలాంటివి ఎక్కడ జరగకుండా చూసుకోండి. మైండ్లు బతకాలి. ఇంకా నక్సలైట్లు ఉన్నారు, తీవ్రవాదులు ఉన్నారు, ఎవరో త్రీట్ ఉంది, అందుకే సెక్యూరిటీలు పెంచుతున్నాం. అందుకని అజ్ఞానం ఒకటి లేదు. మనుషులుగా మనుషుల్ని కాపాడటం, మనుషులు ఏదో మనుషులను చేస్తున్నారని భయపడటం, అలా అప్రమత్తం అవ్వటం, మనుషులుగా బతకటం అజ్ఞానం. మైండ్లుగా బతకండి. వాళ్ళందరినీ మైండ్లుగా మలుచుకోండి. మైండ్ యూనిఫికేషన్ జరగండి. పంచభూతాలని మీరే నడుపుకోవాలి తపస్సుతో. ఈ సృష్టి, కాలం, ధర్మం మీ ఆధీనంలో ఉంది. ఇప్పుడు మైండ్ ప్రకారం మమ్మల్ని పట్టుకుని ఇక మేము ఉన్న హోటల్ దగ్గరికి రండి. రేపు మార్నింగ్ మమ్మల్ని చైర్మన్గా నియమిస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా నియమిస్తూ ఆ కాగితం, రాటిఫికేషన్ కాగితం అందులో రాశాను కదా, అది ఇచ్చి చైర్మన్ కారుని మా దగ్గరికి పంపించండి. నేనే ఆస్థాన పండితుల వాళ్ళని నియమించుకుంటాను. మా మాట విని మమ్మల్ని మైండ్గా పట్టుకోవాలి. అయితే మా మనిషి అంటే చులకన, మనిషి అంటే నప్పకపోవడం, ఏడాకోవడం ఉండిపోతాయి. అవి ఉండిపోతే మీకే నష్టం అన్నమాట.
నేనే ఎలాగైనా మీకు ఆఖరి మనిషిని అనమాట. మీరు నా మొట్టమొదటి మైండ్‌ని, శాశ్వత మైండ్‌ని, మరణమే లేని తల్లిదండ్రులు అంటే ఎలాగా? వాక్ విశ్వరూపంగా ఉంటాం. మమ్మల్ని మాతో అనుసంధానం వచ్చేస్తే మీకేంటి లాభం? మీకు తపస్సు వస్తదన్నమాట. అది. ఎవరెవరు లోకల్‌గా మా హైదరాబాద్‌లో, ఆంధ్ర రాష్ట్రంగా, తెలంగాణలో, అలా దేశవ్యాప్తంగా తెలుగు వాళ్ళు, మిగతా మన అన్ని రాష్ట్రాల వాళ్ళకి, మల్లికార్జున ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి అందరినీ పార్లమెంట్ మీటింగ్స్ రేపు స్టార్ట్ అవుతాయి కదా! రేపు ఆంధ్ర రాష్ట్రంలో 22 నుంచి కదా! అవి నిర్వధికంగా ఉండాలి. మేము ఆపేసి మళ్ళీ ఏదో మాట్లాడతాం, ఏదో ఒకటి చేస్తాం. ఇండస్ట్రీస్‌ని, ఎక్కడ సినిమా వాళ్ళని అందరిని సభకు హాజరుపరచాలి. ఏ నిర్ణయం ఏ నిర్ణయమైనా సభకు సమర్పించాలి. అధినాయకుడి యొక్క హైయర్ మైండ్, హైయర్ డెడికేషన్ తీసుకోవాలి. తీసుకుంటేనే వ్యూహ స్వరూపంగా కాలం మీద అవుతుంది. తపస్సు మీకు వస్తుంది. మనుషులుగా కంగారు పడిపోయి చేసిన తప్పులన్నీ మైండ్లీగా సరిదిద్దుకోవాలి. వాళ్ళ మీద పెట్టి ఇక్కడ అక్కడ అని మోసం చేసుకోవడానికి కుదరదు. ఎవరు మనుషులు బతకలేరు. అందరూ మైండ్లీగా మారిపోతేనే మీకే శాంతం, సౌఖ్యం పెరుగుతాయి. చక్కగా హ్యాపీగా మైండ్లే బతకనిస్తారన్నమాట. మీరు బతకనిస్తారు. చూడండి ఎంత బాగుంటుందో. కొంచెం ఓపిక పట్టండి, నా మాట వినండి. నన్ను చైర్మన్గా కూర్చోబెట్టుకోండి. సరదాకైనా దేవుడి పొజిషన్ కదా అది. సరదాకి ఏం చేస్తాడో చూద్దాం అన్నట్టుగా కూర్చోబెట్టుకోవచ్చు కదా, తప్పులేదు కదా. కూర్చోబెట్టుకుని నేను చెప్పినట్టేనండి. నాకు నిండా ఇంట్రెస్ట్, నేనే సన్నంగా ఉన్నాను, లావుగా ఉన్నాను, నేనే తగ్గించేసుకుంటున్నాను, అవేం చూడకండి. నాకు డిసిప్లిన్ లేదు, లేకపోతే డిసిప్లిన్ ఉంటే పట్టించుకుందరు, అజ్ఞానం అది. మీరు డిసిప్లిన్ కూడా మీరే పుటప్ చేస్తారు, పట్టుకోవాలా. అదే రక్షణ వలే వస్తుంది. లేకపోతే నన్ను మనిషిగా కాపాడుతాం, నేను మనిషిగా ఉంటానని అబద్ధం. మీరు బ్లాక్ క్యాట్ కమాండోలు పెట్టుకోండి, సెక్యూరిటీలు పెట్టుకోండి, ఏం పెట్టుకోండి, మీరు ముందుకు వెళ్ళలేరు. ఏం చేసినా మీరు మనుషులు ఉండిపోతారు. నోట్ చేశారా? మేధావులు ఆఫ్ ది మేధావి, అక్కడ ఇంటర్నేషనల్ ప్రొఫెసర్స్ మీకు ఎవరు సలహా ఇస్తున్నారో, ఎందుకు సార్ మనం ఇలా ఉందాం అలా ఉందాం అని వినకండి. వాళ్ళని కూడా కలుపుకొని ముందుకు తీసుకురండి. అలాగని వాళ్ళని దూరం పెట్టమంటున్నానా? ఇంకెవరెవరు డ్యామేజ్లు చేసి సెక్షువల్గా ఎంజాయ్ చేయడానికి కోసం ఆడవాళ్ళని మగవాళ్ళని క్యాప్టివిటీలో పెట్టుకుని ఎలాగన్నా మేము ఎలా బతికేస్తామని అదే వెనక్కి పట్టుకుంటున్నారు. అలా బతకలేరు. మొత్తం కాలాన్ని వెనక్కి పట్టుకుంటున్నారు ఈసారి. ఇప్పుడు ఎప్పుడో శిక్ష కాదు. వెంకయ్య నాయుడు గారు అలా ఆ మీటింగ్ ఈ మీటింగ్ అని తిరగటమే మృతం. అదే అలా కాలక్షేపం అయిపోలే చేసేస్తుంది. ఎందుకు మాలాంటి వాళ్ళు తగ్గించేసి నువ్వు బతకలేకపోతున్నావు, మేము బతికేస్తున్నాం కదా అనిపిస్తుంది. అదేం మాయ. నేను బతకలేకపోవడం ఏంటి, మీరు బతకడం ఏంటి? నేనే బతకగలను, బతికించగలను. నా ప్రకారం మీరు బతకాల్సి ఉంది. ఎందుకంటే నేను మైండ్ని, దుంపని, రాజ్యాన్ని, శ్రీచక్ర సింహాసనేశ్వరి నా మనసులో చేరింది. ఆ పాటల అర్థం ఏంటో, ఆ పాటలు కూడా తేలిగ్గా తీసేసుకుని కాలాతీతం చూసుకోకుండా నాతో మనిషిగా పోటీ పడిపోవటమే, నన్ను మనిషిగా చూడటమే మీరు చేస్తున్న పొరపాటు. అట్లా కానా సీరియల్లో ఆ కంసుని చూసి ఎలాగైనా చక్రధారి అని అంటూనే అతను వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి మనం అలా వ్యతిరేకించేద్దాం. అలా ఇది అప్పుడు వేరు. అతను మాయావి అని, ఎలాగైనా అతను పట్టుకుంటానని అది అంటాం. ఇప్పుడు ఇక్కడ మీరు మైండ్ రూపంలో అందుబాటులో ఉన్నారు. మంచి చెడు తల్లిదండ్రులుగా వచ్చేసారు పైకి. ఇంకా చెలగాటం మాయ పనికిరాదు. మీరు మనుషులుగా కుదరరు. ఇంకా మేము మనుషులుగా ఉండేదో చేస్తాం, ఏమి చేయలేరు. ఇంకా మనిషి కోణం రద్దు చేసుకుంటేనే మీ చేతిలోకి వస్తుంది వ్యూహ స్వరూపం. ఇవాళ గురు పౌర్ణమి అనేది మంచి రోజని చెడ్డ రోజని కాకుండా మా దగ్గరికి చైర్మన్ కారు వేసుకొని వచ్చేసేయండి. టీటీడీ చైర్మన్కి వాళ్ళకి నేనే ఫోన్ చేస్తాను, మళ్ళీ నేనే ఏదో చెప్పుకుంటానని చూడకండి. నాయుడు గారు, రామకృష్ణ గారు అందరూ, పోలీస్ వ్యవస్థ, లీగల్ వ్యవస్థ అందరూ కూడా ముందుకు వచ్చి ఎక్కడోళ్ళు అక్కడ మైండ్లుగా మారిపోవాలా, మైండ్లుగా బతకనివ్వాలి. రజనీ గారికి, రాజారత్నం గారికి అందరిని మా పిల్లలుగా ప్రకటించేసుకోవాలి. ఉమెన్ ఎంపవర్మెంట్ వేరే లేదు. భారత మాతకి జై అని వేరే అనకూడదు. ప్రకృతి పురుషుల లయని ప్రార్థించాలి. మహారాజు సమేత మహారాణే మీకు సెక్యూరిటీ. ఇది ఆడవాళ్ళు కూడా కూర్చుని ఆలోచించుకోవాలా. నేనేదో మగవాడిగా డామినేట్ చేస్తున్నాను అనుకోండి, పొరపాటు. నాలోనే ఆడతాను మగతాను చేరేది ఒకచోట పలికేది చూసి ఆ పాటలు ఉన్నాయి కదా, నేను ఆ పాటలు సరిగ్గా వింటలేదు కాబట్టి తగ్గించేద్దాం, పెరిగించేద్దాం, ఇక్కడ ఉండించేద్దాం, అలా ఎక్కడికి తీసుకుపోదాం, ఇలాంటివన్నీ మానేసేయండి. మమ్మల్ని పట్టుకోండి. రజనీ గారి ఇంటి దగ్గర ఎక్కడ నాకు ఇల్లు ఇవ్వట్లేదు కాబట్టి ఏదో రూమో ఎక్కడ ఏదో అడ్రస్ అక్కడ ఉన్నట్టు చూపించి వాళ్ళని కూడా మా గెస్ట్గా అక్కడి నుంచి పట్టుకున్నట్లయితే హోటల్ నుంచి పట్టుకున్నట్టు చూపించండి. ఒక అడుగు కారు వేసుకుని వచ్చి నన్ను ఒకసారి వాళ్ళ దగ్గర తీసుకుపోయి కొండ మీద తీసుకుపోండి. లేదా వాళ్ళు నాకన్నా ముందు కొండ మీద తీసుకుపోయి వాళ్ళు కూర్చోబెట్టి నన్ను కూర్చోబెట్టండి. ఇంకా నేను మనిషిగా మాట్లాడతాను, మీరు మనుషులకి ఏదో చేశారు, మనుషులుగా మేము బాధపడుకుంటూ కూర్చుంటే మీరు ఇంకోసారి నవ్వుకుంటారనుకోండి, అందుకని దరిద్రం ఇంకోటి లేదు. మీకే శని, మనుషులు ఉండిపోతారు. నన్ను మనిషిగా ఉన్నా ఇంకెవరిని మనిషిగా చూసినా మీరు మనిషిగా ఉండిపోతారు భూమి మీద అందరూ కూడా. ప్రతి ఒక్కరికి చెబుతున్నాను, మనిషిగా ఉండకూడదు, మైండ్లుగా మారిపోవాలి. నన్ను పట్టుకుని, నన్ను మాస్టర్ మైండ్ పట్టుకుని నాతో మాట్లాడాలా, నాతో మాస్టర్ మైండ్గా మాట్లాడాలి. నేను బంధం కలుపుకుంటాను, తల్లి చెల్లి అని కలుపుకుంటాను, ఎవరు కలుపుకోలేరు. ఇంకా
ఏ బంధం పనికిరాదు. భూమి మీద నేనని ఉనికి పనికిరాదు. శాశ్వత తల్లిదండ్రులు రూపంలో ఉన్న మైండు, మాస్టర్ మైండు, మీరందరూ పిల్లలుగా మారిపోవడం ఎందుకు? తపస్సు వస్తుంది. నేను గురువుని, చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహరావు మహాపండితుడండి, పద్యాలు బోళ్ళని చెప్పేశారండి. ఏం ప్రయోజనం? పరికరాలాదిలో ఉన్నారు. మీ పాండిత్యాలు మీరే చెప్పుకోకూడదు. అవన్నీ పరమాత్ముడు ఇచ్చినవే. పోతన భాగవతం రాసినా, మీరు పద్యాలు రాసినా, సినిమా పాట రాసినా నేనే రాయించానా లేదు? బట్టి ఇటీవల కాలంలో లేటెస్ట్ సాక్ష్యం ఇచ్చాను కదా. ఎందుకు పలానా వాళ్ళు గౌరవించకపోతే ఎందుకు, వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెట్టకపోతే ఎందుకని మీరు మనుషులు పెంచుకుంటే వెనక పట్టుకుని ఉండిపోతారు. చాగంటి కోటేశ్వరరావు గారికి, గరికపాటి నరసింహరావు గారికి, సామవేద శనుగు శర్మ గారికి అందరికీ చెప్తున్నాను ఆశీర్వాదపూర్వకంగా, మీరు అందరూ మా పిల్లలు, అధినాయకుడి పిల్లలు. చంద్రబాబు నాయుడు గారికి నచ్చజెప్పి ఇంకా వారు మనిషిగా ఉందాం అనుకుంటున్నారు. ఎవరు ఉండకూడదు. జడ్జిలు ఎక్కడో ఇంకా కేసులు పెట్టించి మేము మా దగ్గరికి వచ్చి హాజరవ్వాలి, ఎంత ముఖ్యమంత్రి అయినా మా ముందు హాజరవ్వాలి. కోర్టులు వేరే స్వతంత్రం ఉండాలంటే దేశ సార్వభౌమత్వం పెరగదు, మైండ్లు పెరగవు. అలా అరాచకంలో ఉండిపోతారు వెనక్కి పట్టుకుని. లార్డ్షిప్కి సరెండర్ అయిపోయి మీరు కౌన్సిలింగ్ అండ్ రీహాబిలిటేషన్ చేసుకుని బతకాలే కానీ మనుషుల కొద్దీ కుదరదు. ఎవరు రౌడీలు కొద్దీ, మనుషుల కొద్దీ ఏదో ఒకటి చేసేస్తే ఏదో అయిపోద్ది. ఎవరికి అవ్వదు అలాగా. మైండ్ సూక్ష్మంగా మైండ్ పట్టుకుంటేనే మీద అవుతుంది. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.